పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 2024 సెండ్ ఆఫ్ ఇస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందాన మార్చుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్ర రష్మికకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా రష్మికకు దేశవ్యాప్తంగా కొత్త అభిమానులను సంపాదించి పెట్టింది. తాజాగా విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ కు భారీ స్పందన లభించింది. ఈ సినిమా ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలవబోతుంది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న సికిందర్ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్ కు మరో కీలక అడుగు. 2024లో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులో రష్మిక తాను మంచి ఊపును అందుకుంది. వచ్చే ఏడాది 2025లో మరిన్ని సెన్సేషనల్ ప్రాజెక్టును అందుకునేందుకు ఆమె ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. బ్లాక్ బస్టర్ ఇయర్ తర్వాత రష్మికకు కొత్త అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. డైస్ ఆర్ట్ ఫిల్మ్ నిర్వహించిన తెలుగుడి బీట్ సాంగ్ లాంచ్ గ్రాండ్ సక్సెస్. డైస్ ఆర్ట్స్ ఫిల్మ్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయల్ తెలుగుడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ సింప్లిగన్స్, దేత్తడి హారిక, మెహబూబా, సిద్దురెడ్డి కందకట్ల తదితరులు పాల్గొన్నారు. నోయల్ ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నోయల్ మాట్లాడుతూ పాటకు అద్భుతమైన విజువల్స్ అందించిన డిఓపి భార్గవ్, శ్రేష్టమైన కొరియోగ్రఫర్ చేసిన సుభాష్ మాస్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాట డిసెంబర్ 31 మరి సంక్రాంతి వేడుకల్లో దుమ్ము రేపుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ సింప్లిగన్స్ మాట్లాడుతూ పాటలో ఫుల్ మాస్ బీట్ ఉందని, ప్రేక్షకుల అభిమానం నోయల్ కు మరిన్ని విజయాలు తెస్తుందని తెలిపారు. సిద్దురెడ్డి నోయల్ టాలెంట్ ను ప్రశంసిస్తూ ఈ పాటతో ఆయనకు గట్టి కంబ్యాక్ ఉంటుందంటూ తెలిపారు. హారిక, మెహబూబా పాటను ఎంతో మంది చేరవేయాలని కోరుతూ నోయల్ కష్టం తప్పకుండా ఫలిస్తుందని అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో పాటలు చూడాలని వీరు ఆకాంక్షించారు. తెలుగుడి బీట్ పాట ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ నెల 23న ప్రజాకవి కాళోజీ బయోపిక్. జైని క్రియేషన్స్ పతాకంపై ప్రభాకర్ జైని దర్శకత్వంలో నిర్మితమైన ప్రజాకవి కాళోజీ బయోపిక్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 23న విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ చిత్రం డిసెంబర్ 23-29 మధ్య 24 థియేటర్లలో ఉదయం 9 నుంచి 11 గంటలలో స్కూల్ పిల్లలకు ఉచితంగా ప్రదర్శించబడుతుంది. దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ కాళోజీ గారి సందేశం విద్యార్థులకు చేరితే సినిమా ఉద్దేశం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెగ్యులర్ షోలకు లేదా ఓటీటీ విడుదలకు వీలవుతుందనే నమ్మకంతో ఈ ప్రదర్శనలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాజెక్టుకు దిల్ రాజు, వేముల శ్రీనివాసులు, అనుపం రెడ్డి, మూర్తి పాత తదితరులు సహకారం లభించింది. నటీనటులుగా పొట్లపల్లి శ్రీనివాసరావు, పివి మనోహర్ రావు, తుమ్మరి రామ్మోహన్ రావు, వైభవ్, సూర్య, మెసెస్ ఇండియా సుష్మా తోడేటి, రాధికా తదితరులు నటించారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేశాను. ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ అవుతారంటూ హీరోయిన్ అనన్య నాగల్లా. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే క్రైమ్ థ్రిల్లర్లో అనన్య నాగన్న మాట్లాడుతూ ఈ సినిమా తనకు అట్రాక్ట్ చేసిన అంశాల గురించి వివరిస్తూ ఈ కథ ప్రత్యేకమైందని చెప్పారు. మోహన్ గారు రచించిన ఈ కథలో వివిధ కోణాల నుంచి సంఘటనలు చూపించడం ఆసక్తికరంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. సినిమా టైటిల్ జస్టిఫికేషన్లో డిటెక్టివ్ పాత్రలకు సంబంధించిన పేర్లలో ఫస్ట్ లెటర్స్ ద్వారా షెర్లాక్ హోమ్స్ అనే పేరు పెట్టడం అన్నది ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా ఉందని అనన్య చెప్పారు. బ్రహ్మరాంబ పాత్రలో అనన్య కీలక రోల్ పోషిస్తున్నారు. ఆమె చెప్పిన కథలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలు పట్టించుకోకుండా మరింత ఆసక్తికరమైన మలుపులు అవతరించేది. ఆమె అద్భుతమైన ఎమోషనల్ సీన్ల గురించి కూడా వివరించారు. ముఖ్యంగా రవితేజతో నటించడం ఆమెకు ఒక గొప్ప అనుభవం అయిందని చెప్పారు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, 3 పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యాయని, పవన్ కళ్యాణ్ గారి కాంప్లిమెంట్స్ గురించి కూడా ఆమె హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా కోర్ట్ సీన్ ఆయనకి ఇచ్చిన స్పందన ఆమె అభినందించింది. ఆమె భవిష్యత్తులో ప్రాజెక్టు గురించి కూడా వెల్లడించారు. కథాకళి మరియు లేచింది మహిళా లోకం వంటి చిత్రాలు త్వరలో రాబోతున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ థియేటర్లో డిసెంబర్ 25న విడుదల కానుంది. తమన్నా భాటియా బర్త్డే సందర్భంగా అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ హై బడ్జెట్ మల్టీలింగ్వల్ మూవీ ఓదెలా 2 నుంచి తమన్నా టెరిఫిక్ లుక్ రిలీజ్. తమన్నా భాటియా నటిస్తున్న హైలీ అంచనాలున్న చిత్రం ఓదెలా 2 2021లో హిట్ అయిన ఓదెలా రైల్వే స్టేషన్ కి సీక్వెల్ గా రూపొందుతుంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్ మరియు సంపత్ నది టీం వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్, హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతుంది. తమన్నా ఈ చిత్రంలో నాగసాధు పాత్రలో నటిస్తూ పోస్టర్లో సరికొత్త అవతారంతో కనిపించింది. ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్న పోస్ట్లో రాబందుల పైన ఎగరడం ఆమె పాత్ర యొక్క ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ నేచర్ ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో తమన్నా తన పాత్ర కోసం ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఆమె బ్రెత్ షేకింగ్ స్టంట్స్ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది ఈ చిత్రాన్ని ఎంగేజింగ్ కథనాలు మరియు థ్రిల్లింగ్ యాక్షన్తో దర్శకత్వం వహిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మరియు సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఓదెలా 2 చిత్రంలో తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, యువ, నాగమగేష్, వంశీ, గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్ పూజారెడ్డి ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని అభిప్రాయపడింది. రాబోయే కాలంలో ప్రేక్షకుల్ని అలరించబోతుంది. క్రావెన్ గా మారడం గురించి చెప్పిన టేలర్ జాన్సన్.
టైలర్ జాన్సన్ తన క్రావెన్ ది హంటర్ సినిమాకు సంబంధించిన అనుభవాలు మరియు అతని ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వివరించారు. 2024లో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన టైలర్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ఫిజిక్ బిల్డ్ చేశారు. తన ఫిట్నెస్ లెవెల్స్ పెంచేందుకు డేవిడ్ కింగ్స్ బరీ అనే ట్రైనర్ మరియు నెట్ స్మిత్ అనే న్యూట్రిషనిస్ట్ సాయం తీసుకున్నారు. కామిక్ బుక్స్ లో ఉన్న క్రావెన్ పాత్రకు సరిపోయే బాడీ రూపొందించడానికి ఆయన కఠినమైన వ్యాయామం మరియు డైట్ విధానం పాటించారు. క్రావెన్ ది హంటర్ సినిమా R-రేటెడ్ యాక్షన్ చిత్రం. ఇందులో అరోన్ టైలర్ జాన్సన్ క్రావెన్ పాత్రలో నటించారు. ఈ కథలో క్రావెన్ తన తండ్రి నికోలన్ క్రావినోవ్ నుండి తన జ్ఞానాన్ని పొందుతాడు మరియు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రపంచంలోనే గొప్ప హంటర్ గా మారుతారు. జేసీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెంచ్ హెడ్జిగర్, ఆల్షాండ్రో నివోలియా, క్రిస్టోఫర్ అబాట్ మరియు రసెల్ స్క్రో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2024 జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదల కానుంది. బరోస్ 3D ప్రేక్షకులకు చాలా యూనిక్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్యాంటసీ విజువల్ వండర్తో పాటు స్టోరీ టెల్లింగ్ ను రీడిస్కవరీ చేస్తుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. సూపర్ స్టార్ మోహన్ లాల్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన బోస్ 3D అనే ఒక ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం. ఇది గార్డియన్ ఆఫ్ ద గామాస్ట్రేజర్ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా టెక్నాలజీని కొత్తగా ఉపయోగించి విజువల్ వండర్ గా రూపొందించారు. ఈ సినిమా పటాలా వాస్కోడి గామా యొక్క రహస్య నిధిని కాపాడడానికి సంబంధించిన కథ. 3D టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త అనుమతిస్తుంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి మోహన్ లాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్క్ కిలియన్ సంగీతం, 12 సంవత్సరాల లీడియన్ నాదస్వరం, సాంగ్స్ కంపోజిషన్, సంతోష్ శివన్ కెమెరా వర్క్ మరియు హాలీవుడ్ గ్రాఫిక్స్ పని ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల కోసం గ్రాండ్ గా విడుదలవుతుంది. బోస్ 3D అనేది ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ అందించనుంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్లో కొత్త ప్రపంచాన్ని అనుభవిస్తారు. పుష్ప 2 జాతర సాంగ్ కి వరల్డ్ వైడ్ గా వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. పుష్ప 2 టైటిల్ సాంగ్ జాతర పాట నా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందంటూ స్టార్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్ ఇటీవల కొరియోగ్రఫీ చేసిన పుష్ప 2 టైటిల్ సాంగ్ మరియు జాతర పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ గురించి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ పాటలు ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతాయని చెప్పారు. కొరియోగ్రఫీ రంగంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాలోని ఊ అంటావా మామ పాటతో తన కెరీర్ ను ముందుకు నడిపించారు. సుకుమార్ గారి విజన్ లో పుష్ప క్యారెక్టర్ కు అనుగుణంగా పలు స్టెప్పులకు రూపొందించారు. జాతర పాట గురించి మాట్లాడుతూ ఆయన తన చిన్నప్పుడు ఊర్లో జాతరలు ఎలా జరుగుతాయో గమనించి అనుభవాలను పంచుకున్నారు. ఈ పాటకు 3 నెలల ప్రిపరేషన్, 20 రోజుల షూటింగ్ జరిగిందని పాటను చూసిన తర్వాత బన్నీ గారు అభినందించారు. విజయ్ పొలాకి మాస్టర్ తన కెరీర్లో అనేక హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసి అన్ని రకాల పాటలతో విభిన్నతను చూపించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రముఖ నటులతో పనిచేయాలని ఆశపడుతున్నారు. డ్రింకర్ సాయి సినిమా గురించి నువ్వు గుద్దితే లిరికల్ సాంగ్ రిలీజ్. ఈ నెల 27న గ్రాండ్ థియేటికల్ రిలీజ్ వస్తున్న మూవీ డ్రింకర్ సాయి సినిమా ధర్మ మరియు ఐశ్వర్య శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం. బ్రాండ్ ఆఫ్ బర్డ్ బాయ్స్ ట్యాగ్ లైన్స్ తో ఈ చిత్రం ఎవరెస్ట్ సినిమాస్ మరియు స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా నుంచి విడుదలైన నువ్వు గుద్దితే లిరికల్ సాంగ్ లో శ్రీవసంత్ సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ లిరిక్స్ రాశారు మరియు జెస్సీ గిఫ్ట్ పాటను పాడారు. ఈ పాటలో హీరో మరియు హీరోయిన్ మధ్య టీజ్ చేసే లిరిక్స్ ఉంటాయి. నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్లుంది, నువ్వు తన్నితే వెన్న పూసినట్లుంది, నువ్వు రక్కితే చెక్కిలిగింత పుడుతుంది అని నటినటులు ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ ఎస్ఎస్ కాంచి, భద్రం, కిరాక్ సీత, రితు చౌదరి, ఫాన్ బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ తదితరులు. డ్రింకర్ సాయి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డల్లాస్ లో జరిగిన రామ్ చరణ్, సుకుమార్ అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ డల్లాస్ చేరుకొని అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం పొందారు. ఈ రోజు టెక్సస్ లోని గార్లాండ్ లో ఉన్న కర్టిస్ కల్వెల్ సెంటర్ లో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2024న విడుదల కానున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి కథను తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు అందించారు. సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తమనందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రామ్ చరణ్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. సంక్రాంతి పడతలో విడుదల రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునేలా అంచనాలున్నాయి.
బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న పుష్ప 2 హవా మరింత పెరిగిన కలెక్షన్లు. విడుదల నాటి నుంచి అప్రహిత విజయాన్ని అందుకున్న పుష్ప 2 సినిమా 16 రోజున శుక్రవారం 13.75 కోట్ల వసూలను నమోదు చేసింది. ప్రముఖ ట్రాకింగ్ సంస్థ శాక్నిల్ కథనం ప్రకారం హిందీ వర్షన్లో 11 కోట్లు, తెలుగు వర్షన్లో 2.4 కోట్లు, తమిళంలో 30 లక్షలు, కన్నడలో 3 లక్షలు, మలయాళంలో 2 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. తెలుగు కంటే హిందీ మార్కెట్లో ఎక్కువ వసూలు రాబడుతూ పుష్ప 2 అందరి దృష్టిని ఆకర్షించింది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో వసూలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ట్రెండ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000 కోట్ల మార్కును అధిగమించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. సునీల్, అనసూయ కీలక పాత్రలో అలరించగా సినిమాలోని కథనమే కాకుండా సంగీతం, విజువల్ ట్రీట్ ప్రేక్షకుల్ని థియేటర్లను ప్రధాన కారకాలుగా నిలిచాయి. పొరపాటు చేసి సారీ చెప్పిన రష్మిక అసలేం జరిగిందంటే, ఇటీవల రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె గిల్లీ సినిమాను చూసిన తర్వాత విజయ్ దళపతి అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అయితే ఈ సినిమా తెలుగులో పోకిరికి రీమేక్ అయిందని ఆమె చెప్తూ ఒక పొరపాటును చేసిందని ఇటీవల గుర్తించింది. నిజానికి గిల్లీ సినిమా ఒక్కడికి రీమేక్ మరియు పోకిరి తమిళంలో అదే పేరుతో రీమేక్ అయింది. ఈ పొరపాటుపై రష్మిక ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఇంటర్వ్యూ తర్వాత గుర్తొచ్చింది, గిల్లీ సినిమా ఒకటికి రీమేక్, పోకిరి మాత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ అయిందని. సారీ మై బ్యాడ్, కానీ నాకు విజయ్ అన్న నటించిన అన్ని సినిమాలు చాలా ఇష్టమైన సర్దుబాటు చేసుకున్నారు. ఇక పుష్ప 2 సినిమా విజయం రష్మికకు మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా ఇప్పటివరకు 1500 కోట్ల పైగా వసూలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రష్మిక చావా, సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. శివరాజ్ కుమార్ కి అమెరికాలో సర్జరీ, అందరిలో టెన్షన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రస్తుతం బైరతి రణగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదలై మంచి ఆదరణ పొందింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక గంభీర విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం గురించి మాట్లాడే సమయంలో శివరాజ్ కుమార్, నాకు ఇటీవల ఒక ఆరోగ్య సమస్య తలెత్తింది. మొదటిసారి దానికి సంబంధించిన విషయం తెలుసుకున్నప్పుడు నాకు పెద్ద షాక్ అయింది. కానీ ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను. ఎవరు ఆందోళన చెందొద్దు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లిపోతున్నారు. అక్కడ 24వ తేదీన సర్జరీ చేయించుకోవడం కోసం నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఈ సర్జరీ కోసం వెళ్లే ముందు నా కుటుంబ సభ్యులను, సన్నిహితులను, అభిమానులను చూసి కొంత భావోద్వేగానికి లోనయ్యాను అని చెప్పారు. చికిత్స పూర్తయ్యాక UI మరియు మ్యాక్స్ సినిమాలను చూసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. శివరాజ్ కుమార్ బయలుదేరే ముందు ఆయన ఇంట్లో పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అభిమానులు కూడా ఈ సమయంలో తమ అభిమాన నటుడు శివరాజ్ కుమార్ యొక్క ఆరోగ్య కోణం కోసం పూజలు జరిపిస్తున్నారు. చర్చిల్లో, దేవాలయాల్లో, మసీదులో శివన్న ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ వార్త బయటికి రావడంతో సినీ ప్రముఖులు, శివరాజ్ కుమార్ అభిమానులు ఆయనకు ధైర్యం ఇచ్చేందుకు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. పుష్ప 2 ప్రీమియర్స్ కు ముందు పోలీసులు థియేటర్ యాజమాన్యానికి సందేశం పంపి హీరో మరియు హీరోయిన్లు రావడం వల్లనే భారీ సంఖ్యలో జనాలు గుమ్ముకునే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. అల్లు అర్జున్ ఈ సూచనలు పరిగణలోకి తీసుకోకుండా థియేటర్ కు వచ్చి అభిమానులను కంట్రోల్ చేయడానికి పర్సనల్ సెక్యూరిటీతో సహా స్త్రీతో కూడిన తోపులాట ఏర్పడింది. ఈ ఘటనతో రేవతి అనే యువతి మరణించి ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ ను 13వ తేదీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను జైలుకు తరలించారు. అయితే హైకోర్టు ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసి డిసెంబర్ 14న జైలు నుంచి విడుదల చేశారు. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయబడింది. ముఖ్యంగా పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ కు జనం నియంత్రణలో సవాలు ఉండే ప్రమాదాలను వివరించినా ఆయన వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. 9 ఏళ్ల తర్వాత మరోసారి ప్రభుదేవాతో శేఖర్ మాస్టర్ భారతీయ సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన కొరియోగ్రాఫర్, డాన్సర్ మరియు టీవీ షో జడ్జిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తి. ఆయన డాన్స్ స్టెప్లు ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాయి. ప్రత్యేకంగా హుక్ స్టెప్లతో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శేఖర్ మాస్టర్ తన ప్రతిభతో బాలీవుడ్, టాలీవుడ్ అలాగే టీవీ షోలతో కూడా అనేక అవార్డులు మరియు అభిమానాన్ని సాధించారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ పిక్ ను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన భారతీయ మైఖేల్ జాక్సన్ అని పిలువబడే ప్రభుదేవ మాస్టర్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ పోస్టు ద్వారా శేఖర్ మాస్టర్ తన అభిమానం మరియు ఆనందం వ్యక్తం చేశారు. మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొనడం. 9 సంవత్సరాల క్రితం ప్రభుదేవ డైరెక్షన్ లో ఆయన కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ మూవీ జాక్సన్ ను గుర్తు చేసుకున్నారు. శేఖర్ మాస్టర్ తన కెరీర్ లో అద్భుతమైన ప్రగతి సాధించి గ్రూప్ డాన్సర్ల నుంచి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా మారిపోయారు. ఆయనకు తన ఇన్స్పిరేషన్ ప్రభుదేవ అని చెప్పడం డాన్స్ రంగంలో తన కృషి, ప్రతిభపై ఉన్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తుంది. బుల్లితెరపై కూడా డాన్స్ రియాలిటీ షోలను జడ్జిగా ఉండి సిల్వర్ స్క్రీన్ పై కూడా తన ప్రతిభను కనబరుస్తూ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం తన బలమైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరికి మిగిలేది ఇదే, అనన్య పాండే వైరాగ్యం.
తెలుగు ప్రేక్షకులకు లైగర్ సినిమాతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్లో అనన్య తన గత సంవత్సరం నాటి అనుభవాలను పంచుకుంటూ ఈ ఏడాది చాలా ప్రేమను పొందాను. తనను ప్రేమించే చాలా మంది వ్యక్తుల్ని కలుసుకున్నాను. రాబో ఏడాది ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి. ముఖ్యంగా నాతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం చేకూరాలి. ఎందుకంటే చివరికి మిగిలేది అదే అని పేర్కొన్నారు. ఈ పదాల ద్వారా ఆమె కాస్త నిర్వేదం, వైరాగ్యాన్ని ప్రదర్శించారు. కానీ ఆమె అనేక మంది వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ మధ్య రిలేషన్షిప్ గురించి వార్తలు వినిపించినా ప్రస్తుతం అనన్య వాకర్ బ్లాకో అనే వ్యక్తితో సంబంధం కొనసాగిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాకర్ బ్లాకో ఆదిత్య రాయ్ కపూర్తో విడిపోయిన తర్వాత అనన్యతో సంబంధం ప్రారంభించినట్లు చెప్తున్నారు. వాకర్ బ్లాకో అనంత్ అంబానీ జంతు సంరక్షణ కేంద్రమైన వంతారలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఈ సంబంధానికి బలాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై అనన్య లేదా వాకర్ బ్లాంకో నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.